దామచర్ల మండలం పరిధిలోని వాడపల్లిలో అగస్తేశ్వర ఆలయ దేవాలయం అతి పురాతన దేవాలయాల్లో ఒకటి. ఈ మీనాక్షి అగస్తేశ్వర ఆలయం కృష్ణానది ముచికుంద నదుల సంగమ ప్రదేశం వద్ద ఉంది. దేశ సంచారంలో భాగంగా కృష్ణా ముచికుంద సంగమ ప్రదేశానికి వచ్చి దీనికి గొప్ప దివ్యస్థలంగా గుర్తించిన అగస్త్య మహాముని ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారని చరిత్ర చెబుతోంది. ఇక్కడికి సమీపంలోని వాడపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తులు తండోపతండాలుగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను ఇక్కడికి వచ్చిన భక్తులు చాలా బాగున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సిద్ధయ్య, అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి దేవస్థానం వాడపల్లి, తెలంగాణ రాష్ట్రం. ఈ స్వామివారు మీనాక్షి అగస్తేశ్వర స్వామివారి శిరస్సుల నుంచి ఎప్పుడు కూడా నీరు వస్తూ ఉంటాయి. ఆ నీరు ఎన్ని తీసినా వస్తానే ఉంటాయి, తీస్తుంటే వస్తూ ఉంటాయి, తీయకపోతే అలాగే ఉంటాయి. పైకి మాత్రం పొంగదనమాట నీరు. అగస్త్య మహర్షి ఇక్కడ కృష్ణా మూసీ నదుల సంగమ పవిత్ర ప్రదేశం అని, ఇక్కడ శివుణ్ణి వెళ్ళేదారిలో నరసింహస్వామి, శివకేశవ ఇద్దరిని అగస్త్య మహాముని ప్రతిష్ఠ చేసి వెళ్ళారు. ఆయన ప్రతిష్ఠ చేసిన తర్వాత ఒకసారి ఒక బోయవాడు అంటే ఒక వేటగాడు పక్షిని వేటాడకుండా వస్తే ఆ పక్షి వాడి దాడికి తట్టుకోలేక ఆ పక్షి వచ్చి ఆ శివలింగం చాటం తాగుతుంది. అప్పుడు ఆ బోయవాడు వచ్చి పక్షిని చంపబోతాడు. అప్పుడు ఆ బోయవాడికి శంకరుడు శివుడు ప్రత్యక్షమై నీకు ఏం కావాలనో కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ఆ బోయవాడు స్వామి నాకు ఆహారం కావాలంటే అట్లయితే పక్షి నా శరణం వచ్చిందని ఇవ్వను. ఆ పక్షి అయితే ఎంత ఎత్తుందో దాని ఎత్తు నా తలమాంసం ఇస్తాను తీసుకోమన్నాడు ఈశ్వరుడు. ఎప్పుడైతే బోయవాడు శివుడి యొక్క మాంసం తీసుకుంటాడో ఆ 10,000 అట్లా గుర్తులు పడిపోయి ఇప్పటికి కూడా ఆ మాంసం తీసుకుంటాగా 10,000 గుర్తులు స్వామివారి శిరస్సు మీద ఇప్పటికి కూడా ఉంటాయి. ఎప్పుడైతే ఆ బోయవాడు ఆ మాంసం లాక్కుంటాడో అప్పుడు వెంటనే శివుడి శిరస్సులో ఉన్న గంగాభవాని పైకి ఉద్భవించింది అనమాట, శివుని శాంతపరచడం కోసం. అప్పటి నుంచి కూడా గంగ నీరు ఎన్ని తీసినా స్వామివారి శిరస్సుల నుంచి నీరు తీస్తుంటే నిరంతరాయంగా వస్తూనే ఉంటాయి, తీస్తుంటే ఊరుతుంటాయి, తీయకపోతే అలాగే ఉంటాయి. పైకి మాత్రం పొంగదనమాట నీరు. అయితే గంగ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ బెడవెంతలు అవుతుందని ఆదిశంకరాచార్య వారికి పరీక్ష చేస్తారు. శంకరాచార్యుల వారు వారి శిష్య బృందుడు ఏం చేసి ఆయన ఒక బంగారపు ఉద్యోగానికి బంగారపు చెంచాకి దారం కట్టి అందులో వదులుతారు. ఆ మొత్తం దారపడి అయిపోతుంది, వారికి ఎక్కడికి ఎంత తెలియలే. మళ్ళీ ఆ దారం మొత్తం కూడా పైకి లాగేసరికి ఆ బంగారపు ఉద్యోగం మొత్తం దారపడిలు మొత్తం రక్తం మరకలతో వచ్చేస్తుంది, చెంచా మొత్తం దారం మొత్తం. అప్పుడు స్వామి భగవంతుని పరీక్ష చేయకూడదు, భగవంతుని పరీక్ష చేయాల్సిన వాళ్ళని ఆయన సమారాధించి పూజలు చేయించి ఆయన దగ్గర శాంతి చేయించి వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ దేవాలయ శాస్త్రంలో రాసి వెళ్ళారు. అదే ఇక్కడ స్వామివారి మహిమ. దేవాలయం రెడ్డిరాజుల వారి పరిపాలనలో, అన్న భీమారెడ్డి వారి పరిపాలనలో ఈ దేవాలయం నిర్మించారు. ఆ స్వామి శిరస్సుల నీళ్ళు అందరికీ తీర్థం కూడా వేసి తీర్థంగా ఇస్తారు. అవే నీళ్ళు తీర్థం అనమాట. 9 గంటల వరకు వాస్తవంగా జనాల కొద్దిగా మందకొడిగా ఉంది. 9 తర్వాత నుంచి క్రౌడ్ బాగా పెరిగింది. ఇప్పుడు 12:30 అవుతుంది. క్రౌడ్ బాగా గట్టిగానే ఉంది. అన్ని క్యూ లైన్లు కూడా ఫుల్ గా ఉన్నాయి. అయినా వచ్చిన వాళ్ళని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా మన క్యూ లైన్లు ఎప్పటికప్పుడు జనాలు దర్శనం చేసి పంపిస్తా ఉన్నాం. పోయినసారితో పోలిస్తే ఇప్పుడు ఈ సంవత్సరం కొంత మెరుగ్గా జనం వస్తున్నట్టుగా కనపడుతున్నది. అలాగే ఇప్పుడు 1:30-2 వరకు ఉంటుంది. మళ్ళీ తర్వాత జనాలు తగ్గుతారు. అగైన్ మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి మళ్ళీ జనాలు దర్శనానికి బాగా వస్తారు.
నైట్ కళ్యాణం ఉంటుంది, లింగోద్భాభిషేకం ఉంటుంది, జాగారం కూడా చేయడానికి చాలా మంది ఇక్కడ నిద్రకు వస్తారు. వచ్చినటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ బాగా చేశాము. వృద్ధులు ఎవరన్నా చిన్న పిల్లలు నదిలోకి దిగలేని వాళ్ళ కోసం మొబైల్ షవర్స్ కూడా ఏర్పాటు జరిగింది. డిపిఓ గారు ఆధ్వర్యంలో, జిల్లా పంచాయతీ ఆఫీసర్ ఆధ్వర్యంలో అది ఏర్పాటు చేశారు. కింద కూడా పులిచింతల బ్యాక్ వాటర్ తోటి కొంత నీళ్లు కూడా బాగలేదు, దాన్ని దృష్టిలో పెట్టుకొని కింద స్నానాలు చేయడానికి కూడా షవర్స్ ఏర్పాటు చేశాం. నదిలో లోపలికి మోటార్ పెట్టి, అలాగే సత్యసాయి వాళ్ళు వేరే పులిపాడు నుంచి నాగేంద్రమ్మ అని వారి యొక్క ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థల వారు కూడా వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే మేము మా దేవస్థానం నుంచి కూడా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా షామేనాలు ఏర్పాటు చేసాం. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం. అందరికీ నమస్కారం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నా పేరు జంగాల సింగరయ్య యాదవ్. 2 తెలుగు రాష్ట్రాల్లో సోషల్ జస్టిస్ ఫోరం వర్కింగ్ చైర్మన్ని. మరి ఈ యొక్క వాడపల్లి శివాలయం ధర్మకర్త కానీ, అదేవిధంగా ఆలయ ఈవో కానీ, పాలకవర్గం కానీ అందరూ కూడా భక్తులకి మంచిగా అన్ని ఏర్పాట్లు చేశారు, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక సంస్థలు, అదేవిధంగా ఎన్జిఓస్ అందరూ కూడా మరి ప్రసాదాలు, మజ్జిగ, వాటరు అన్ని సప్లై చేయటం బాగుంది. భక్తులందరూ కూడా సంతోషంగా స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తున్నారు. అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు జంగాల సింగరయ్య యాదవ్.